వెల్కమ్ టు మై ఛానల్స్ వచ్చి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లంక రామకృష్ణ. ఈరోజు మా ఫ్రెండ్ గారితో 20 రూపీస్ స్ప్రైట్ పెట్టి కాసిన. చూద్దాం ఎట్లా చేస్తాడు. దానికోసం నాకు షాపు పంపించి 4 గుడ్లు, ఒక చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్ తీసుకురమ్మని పంపించిండు సాలేగాడు. సో వచ్చిన 4 ఫ్లోర్లు దిగిన, ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కి పైకి పోతున్నా. ఈరోజు వాడు వేయకపోవాలా, వాడి దగ్గర స్ప్రైట్ దొబ్బుడే. 20 రూపీస్ స్ప్రైట్ అయినా దొబ్బుడే. వాడు అది ఇస్తా అన్నాడు, చూద్దాం. ఓకే, ఎక్కుతున్నా 4 ఫ్లోర్లు బ్రో, చచ్చిపోవాలి. ఇది బ్యాచిలర్స్ ఫ్రైడ్ రైస్ అన్నాడు బ్రో. వీడి బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్, ఎగ్స్, టేస్టింగ్ సాల్ట్, కారం, ఇవి కావాల్సినవి చికెన్ ఫ్రైడ్ రైస్కి వాడు చెప్పినవి. ఇప్పుడు గిన్నె తీసుకున్నాడు. ఈ రైస్ మొత్తం విడివిడిగా ఉండాలని చెప్పాడు. సరేలేరా అని చెప్పి కలుపుతున్నాడు. ఫ్లేమ్ ఆన్ చేసుకొని బాండి వేసుకొని ఏమన్నాడు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలరా అంట. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేసినాక ఆయిల్ వేడైన వరకు ఆగి, ఎవడైనా గుడ్లు గ్లాస్లో కొట్టి కలిపి ఆయిల్ వేడైనాక వేస్తాడు. ఈ నా కొడుకు గుడ్డు డైరెక్ట్ గ్లాస్లో మిక్స్ చేసి కొట్టకుండా డైరెక్ట్ కొడుతున్నాడు ఫ్రెండ్స్. కొత్త వాడుకోగాడు, ఎట్లా కొడతాడో ఏం చేస్తాడో. ఇట్లా ఇదేంది హాఫ్ బాయిల్డ్ ఎగ్గా ఏమైనా కాదు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్. అరే ఏం చేస్తున్నావురా నాన్న, హాఫ్ బాయిల్డ్ ఎగ్ కొట్టినట్టు కొడతాను ఏంద్రా నువ్వు నూనెలా. ఏం చేస్తాడు ఏమో ఫ్రెండ్స్ వీడు. అసలు హాఫ్ బాయిల్డ్ ఎగ్లానే నాకు అనిపిస్తుంది. చూడాలి, కంటిన్యూ. 3 హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, 4th హాఫ్ బాయిల్డ్ ఎగ్, 4 హాఫ్ బాయిల్డ్ ఎగ్ వేసిండు బ్రో. చేసేసిండు మొత్తానికి ఎగ్ ఫ్రైడ్ రైస్. దీన్ని స్క్రంబుల్ చేసిండు వీడు. ఇదేనా ఎగ్ బుర్జీయా స్క్రంబుల్ చేయడానికి? దీనిలో ఉప్పు కారం వేస్తుండు. అరే మైండ్ పోతాందిరా నీ వంటకి. ఇప్పుడు రైస్ వేస్తుండు బ్రో. ఎవడైనా ఎగ్ వేసి రైస్ వేసి ఉప్పు కారం అవి వేస్తాడు. వీడేంది బ్రో మొత్తం రివర్స్ చేస్తుండు. వీడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుండా, ఇంకేమైనా చేస్తుండా? నాన్న కలుపు. మిక్స్ చేసిండు బ్రో. మిక్స్ చేసినాక ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసిండు. గట్టిగా కారం కొడదామని ఫిక్స్ అయ్యిండు. నోరు మండిపోతుందేమో ఈరోజు, చూడాలి. ఇప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తుండే ఇందులో. దాన్ని చైనీస్ సాల్ట్ అంటారు. బో రే నీ ఓవర్ యాక్షన్ బో. ఇప్పుడు చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తుండు బ్రో వీడు. చికెన్ మసాలా అయితే బాగుంటుంది కానీ వీడు ఇందులో వేస్తే ఈ మసాలా ఏ టేస్ట్ వస్తుందో తెలియదు. మొత్తం అయిపోయిందని చెప్పిండు. తిన్నికి కూర్చుందామని రెడీ అయినాం. కూర్చున్నాం. నా ప్లేట్లో నేను పెట్టుకున్నా. వాడేమో అరే నేను గిన్నెలోనే తింటారా, కడుక్కోలేను, మళ్ళీ ప్లేట్లో వేసుకుంటే కడుక్కోవాలి అని చెప్పి అందులో తింటుండు. బ్యాచిలర్స్ లైఫ్ ఇట్లుంటాయి. టేస్ట్ చూసిండు, చీ అన్నాడు. ఇప్పుడు నేను చూద్దాం, నేను కూడా చూడాలి కదా ఎట్లుందో. నేను కూడా టేస్ట్ చేసిన బ్రో. గలీజ్ బ్రో, అస్సలు ట్రై చేయకండి అస్సలు. ఇదేమో బ్యాచిలర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పిండు బ్రో. చీ అవ్వా, మీరు ట్రై చేయకండి. ఎగ్జాక్ట్లీ మనం 20 రూపీస్ స్ప్రైట్ గెలిచేసినాం. వీడికి కిందికి పంపించాలని తెమ్మని చెప్పిన కిందికి పోయిండు. స్ప్రైట్ బాటిల్ తెచ్చిండు, ఇచ్చిండు. స్ప్రైట్ తాగిన. అది బాగాలేకపోయినా స్ప్రైట్ బాగుంది బ్రో. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్.